శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణగిరికి అంగప్రదక్షిణ చేయాలన్న సంకల్పం నాకు ఎలా కలిగిందో, ఆ సంకల్పానికి అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు గురుదేవులైన రమణులు ఎంతటి అనుగ్రహాన్ని ప్రసాదించారో దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణగిరికి మళ్ళీ రెండవ అంగ ప్రదక్షిణ చేయాలనే సంకల్పం ఏ విధంగా కలిగిందో ఇప్పుడు దర్శించుకుందాం. మొదటి అంగ ప్రదక్షిణ పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత 63 నాయనార్ల జీవిత చరిత్ర అయిన శివభక్త విలాసం గ్రంథాన్ని చదవటం ప్రారంభించాను. మహాశివభక్తులైన 63 నాయనార్ల జీవిత చరిత్రలను చదవటమే గొప్ప సాధన. నాయనార్లు పరమేశ్వరునికి భక్తి ప్రేమతో చేసిన త్యాగం, వారిని పరమేశ్వరుడు అనుగ్రహించిన విధానం చదువుతుంటే ఎలాంటి రాతి గుండెలైనా కరిగిపోతాయి. ఆ గ్రంథాన్ని చదివి చాలా ఉత్తేజితురాలునై గౌతమముని అరుణగిరి ప్రదక్షిణ మహిమను చెబుతూ, శివభక్తులు సంచరించిన పురవీధులను సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి అన్న వాక్కు నా మనసులో దృఢంగా బలీయంగా నాటుకుపోయింది. మరి శివభక్తులు సంచరించిన పురవీధులను సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి అయినప్పుడు 63 నాయనార్లకు ఏ చిన్న అవసరం వచ్చినా సాక్షాత్తు పరమేశ్వరుడే రూపం కట్టుకు వచ్చి తిరుగాడిన ఆ ప్రదేశాల యొక్క పాదధూళిని నేను దర్శిస్తే ఎంతటి భాగ్యమో కదా అని అనిపించింది. పెరియ పురాణానికి సంబంధించిన దేవార పదికములు పొందిన 276 క్షేత్రాలను దర్శింపచేయమని గురుదేవులైన భగవాన్ని, పెరియ పురాణాన్ని లోకానికి వెల్లడించిన సుందరమూర్తి నాయనార్ని ఆసక్తితో ఆర్తిగా అర్థించేదాన్ని. కానీ వాటికి సంబంధించిన సమాచారం, చిరునామాలను ఎవరిని అడిగినా వారు మాకు తెలియదు అని చెప్పేవారు. నాకు తమిళ భాష రానందున నా కూతురు సృజన చెన్నైలో చదువుకోవటం వల్ల తమిళ భాష తెలిసుండటం చేత తనతో కలిసి నాయనార్ల యాత్రకు మొదటిసారిగా వెళ్ళి కొన్ని క్షేత్రాలని దర్శించుకున్నాము. ఆ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత తమిళ భాష వస్తే గాని వాటి వైభవం తెలుసుకోలేము అని స్పష్టంగా తెలిసింది. మిగతా క్షేత్రాలను దర్శించుకోవటానికి కాలేజీలో చదువుతున్న కారణంగా నా కూతురిని తీసుకువెళ్ళటం కుదరదు. తమిళం, తెలుగు భాషలు వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉండగా రమణాశ్రమంలో స్థిరపడిన భగవాన్ భక్తులైన తెలుగు భాష కూడా తెలిసిన టీవీ చంద్రమౌళి గారిని ఈ క్షేత్రాలను నాకు దర్శింపచేయండి అని కోరాను. ఆ తర్వాత నవంబర్ 11, 2009 సంవత్సరంలో మొదలుపెట్టి దేవార పదికములు పొందిన 276 క్షేత్రాల దర్శనం నవంబర్ 11, 2010 అంటే ఒక్క సంవత్సరంలో చెన్నై నుండి కాంచీపురం సమీపంలో ఉన్న 32 క్షేత్రాలు, అరుణాచలానికి చుట్టూ ఉన్న 22 క్షేత్రాలు, కావేరీకి ఉత్తరాన్నున్న 63 క్షేత్రాలు, కావేరీకి దక్షిణాన్నున్న 123 క్షేత్రాలు, కొంగునాడు అంటే కోయంబత్తూరుకి చుట్టుపక్కల ఉన్న 7 క్షేత్రాలు, పాండ్యనాడు అంటే మదురైకి చుట్టుపక్కల ఉన్న 14 క్షేత్రాలు, ఆంధ్రాలో ఉన్న శ్రీశైలము, శ్రీకాళహస్తి, కేరళలో ఉన్న అంజయ్కుళం, కర్ణాటకలో ఉన్న గోకర్ణం, నార్త్లో ఉన్న కేదార్నాథ్, గౌరీకుండ్, బద్రీనాథ్లో ఉన్న నీలకంఠ పర్వతం, శ్రీలంకలో ఉన్న తిరుకేదీశ్వరం, తిరుకోనమలై, కైలాస మానస్ సరోవర్ మొత్తం కలిపి దేవార పదికములు పొందిన 276 క్షేత్రాలని ఒకే సంవత్సర కాలంలో దర్శించుకుని ఆ క్షేత్ర వివరాలను సేకరించే మహాభాగ్యాన్ని అరుణగిరికి ఒక్క అంగ ప్రదక్షిణ చేయటం వల్లే ఇన్ని మహాక్షేత్రాల దర్శన భాగ్యం కలిగిందని అరుణాచలేశ్వరుడు
నాకు అనుగ్రహించారని నా ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, చంద్రమౌళి గారు కొన్ని క్షేత్రాలను దర్శింపచేయటానికి మాత్రమే రాగలిగారు. నాకు తమిళ భాష తెలియకపోయినా దేవార పదికములు పొందిన 276 క్షేత్రాలు ఒకే సంవత్సర కాలంలో దర్శించే ఫలితాన్ని ఒక్క అంగ ప్రదక్షిణ వల్లే సాధ్యమైందని అనుకున్నాను. తమిళనాడులో ఉన్న శివభక్తులు నాతో, అమ్మా, ఇక్కడ ఉన్న శివనడియార్స్ అందరూ వారి జీవిత కాలంలోనైనా దేవార పదికములు పొందిన 276 క్షేత్రాలను దర్శించాలనే లక్ష్యం పెట్టుకుని ఉంటారు. వారి జీవిత కాలంలో 276 క్షేత్రాలని దర్శించవచ్చు, దర్శించుకోలేకపోవచ్చు. కానీ మీరు అడ్రస్లు తెలియకపోయినా, భాష రాకపోయినా ఒకే సంవత్సర కాలంలో 276 క్షేత్రాలను దర్శించి క్షేత్రం యొక్క పూర్తి వివరాల్ని సేకరించటం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదమ్మా అని చెప్పి పరమేశ్వరుడు నాకిచ్చిన భాగ్యానికి ఎంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యేవారు. వారందరూ అలా అనటం వల్ల ఇంకా ఇంకా తండ్రి అయిన అరుణాచలేశ్వరుని మీద, గురుదేవులైన భగవాన్ మీద, ఇంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయించడానికి సహకరించిన సుందరమూర్తి నాయనారి మీద సహజంగానే కృతజ్ఞత పెరిగింది. ఒక సంవత్సరం నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాని పరిస్థితి. వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగిందో నాకే తెలియదు. కానీ గొప్ప అనుగ్రహం నన్ను వెన్నంటి నడిపించిందని ప్రగాఢమైన విశ్వాసం కుదిరింది. నేను ఏం చేశానని పరమేశ్వరుడు ఆయన ఆస్తిని, అంటే 63 శివభక్తులైన నాయనార్ల చరిత్రను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు అని తలుచుకోగానే 14 కిలోమీటర్లు అరుణగిరి చుట్టూ అంగప్రదక్షిణ చేసిన భాగ్యం వల్ల ఇంతటి వైభవం దక్కిందని అనిపించింది. ఇంతటి అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించిన అరుణగిరికి మళ్ళీ అంగప్రదక్షిణే చేసి కృతజ్ఞతలను తెలుపుకోవాలనిపించింది. గురుదేవులైన భగవానికి నమస్కరించి రమణాశ్రమం నుండి 2వ అంగ ప్రదక్షిణ మొదలు పెడదాం అనుకునేసరికి ఒక ఫోన్ వచ్చింది. చాలా విపత్కరమైన విషయం. వెంటనే వదిలివేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి. కానీ భగవాన్ అనుగ్రహంతో నా వివేకం నన్ను హెచ్చరించింది. ఏం జరగాలో అది జరుగుతుంది, కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఇంతటి మహత్తరకరమైన అవకాశం వస్తుందో రాదో, ఏదైతే అదయింది అని భగవానికి నమస్కరించి అంగప్రదక్షిణ రమణాశ్రమం నుండి మొదలుపెట్టాము. ఇక్కడ మీరు చిన్న విషయం గమనించాలి. ఇప్పటి వరకు 4 సార్లు అరుణగిరి అంగప్రదక్షిణను ఆచరించాను. మొదటిసారి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. మిగతా 3 సార్లు అంగప్రదక్షిణ చేసిన వీడియోలను కలిపి మీకు అందిస్తున్నాను. ప్రస్తుతం ఎంతోమంది భక్తులు నాకు ఫోన్ చేసి అరుణగిరికి అంగప్రదక్షిణ ఎలా చేయాలి అని అనేక ప్రశ్నలు వేస్తున్నారు. నేను చాలా సామాన్యురాలిని, కానీ నా అనుభవంతో మళ్ళీ మీకు ఒక మాట చెబుతున్నాను. దేహంతో 14 కిలోమీటర్లు అరుణగిరి చుట్టూ ప్రదక్షించటం అనుగ్రహమే, కానీ తర్వాత వచ్చే ఒడిదుడుకులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఇప్పుడే ప్రారంభించవచ్చు. కానీ పరమేశ్వరుణ్ణి నాకెందుకు ఇలా చేశావని ప్రశ్నించకూడదు. అరుణాచల పురాణంలో అరుణగిరి ప్రదక్షిణ యొక్క ఫలితాలను ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సనక మహర్షికి చెప్పారు. అంతటి ఫలితాలను మనం పొందాలంటే పరమేశ్వరుడు మన కర్మలను ఎన్ని తీయాలి అనేది ఆలోచించండి. రమణాశ్రమం నుండి బయలుదేరి అంగప్రదక్షిణ చేయడం ప్రారంభించాను. మొదటి అంగప్రదక్షిణ చేసిన అనుభవం వల్ల ఒక అవగాహన ఉంది, కానీ దేహం దాని ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కష్టమని తెలుసుకున్న పనిని మన మనసు చేయడానికి ఇష్టపడదు. ఇక్కడ మనసుకు మళ్ళీ అరుణగిరికి అంగప్రదక్షిణ చేయాలనే సంకల్పాన్ని అరుణాచలేశ్వరుడు ఎంత దృఢంగా ఇచ్చారోనని సహజంగానే ఆయన కరుణకు ఆనందంతో కన్నుల వెంట నీరు కారుతుంది. మధ్య మధ్యలో తల తిరిగి వాంతులవుతున్నా మన మనసుకి దేహజాస రానేయకుండా ఆయన మీదే దృష్టిని నిలిపేటట్టు చేస్తున్న అరుణాచలుని అనుగ్రహాన్ని ఆస్వాదిస్తూ దొర్లుతూ వెళుతున్నాను. యమలింగాన్ని దాటి
బెంగళూరు రోడ్డు వై జంక్షన్ వద్ద కోరికల కొండ ఎదురుగా ఉన్న వినాయకుని ఆలయంలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాను. మరునాడు ఉదయాన్నే లేచి అంగప్రదక్షిణ చేస్తూ ఉండగా ఎప్పుడు అరుణగిరికి ఇన్నర్ పాత్ ప్రదక్షిణ ఆచరించినప్పుడు, రోడ్డు మార్గంలో ప్రదక్షిణ ఆచరించినప్పుడు ఎప్పటిలాగైనా వెంట వచ్చే సునకం ఈసారి కూడా ఆనవాయితీ తప్పలేదు. అలా కొంచెం దూరం వచ్చేసరికి తల తిరిగి మళ్ళీ వాంతులయ్యాయి. అరుణగిరి ప్రదక్షిణ మార్గానికి ఇరువైపులా ఉన్న సాధువులు ప్రదక్షిణ ఆచరిస్తున్న మనల్ని ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. ఈ భూమి, ఈ జ్ఞానభూమి, ఈ మహత్తరకరమైన బంగారు భూమికి ప్రదక్షించే అవకాశాన్ని పరమాత్మ కల్పించినందుకు ఎన్ని అంగ ప్రదక్షిణ చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేము. అలా అంగప్రదక్షిణ చేస్తూ దూర్వాస ముని ఆలయాన్ని దాటి శోణతీర్థం వరకు చేరుకున్నాను. భగవాన్ రమణ మహర్షి అరుణగిరి ప్రదక్షిణలో సాధకులకు ఎంతో మహోపకారాన్ని చేసే 108 ద్విపదలు గల అక్షరమణిమాలను రచించారు. ఒక ద్విపదలో గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపచేసి మమ్మేలు అరుణాచల అన్నారు. ఆ మాట గుర్తుకు వచ్చి ఎంత అనుభవంతో చెప్పారో. కరుణ అనే సముద్రం అరుణగిరి రూపం దాల్చితే దానికి దేహంతో అంగప్రదక్షిణ ఆచరించటం అనేది చెప్పుకుంటానికి ఇంత గొప్పగా అనిపిస్తే దానిని ఆచరించేటప్పుడు కలిగే అనుభూతి మాటలతో వివరించలేను. సర్వత్రా వ్యాపించి ఉన్న పరంజ్యోతి జీవులను ఉద్ధరించటానికై కరుణ అనే శాంతిగిరిగా ఆవిర్భవించడమే కాకుండా జీవులు తమ కృతజ్ఞతలను వ్యక్తం చేసుకోవాలనుకున్నప్పుడు దానికి అనువుగా అరుణగిరి రూపాన్ని తీసుకోవటం ఎంతటి మహత్తరకరమైన విశేషం ఊహించండి. నాలాంటి సామాన్యురాలికే ఇలా ఉంటే అరుణాచలం నాకంటే వేరు కాదు, తన స్వరూపమే అని చాటి చెప్పిన భగవాన్ లాంటి ఆత్మజ్ఞానుల అనుభవాన్ని ఏమని కొని అడగలం. అందుకే భగవాన్ అరుణాచలమే కరుణాచలం అన్నారు. సాధారణంగా నడిచి ప్రదక్షిణ చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఇప్పుడు అంగ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి అరుణగిరికి నమస్కరించుకుని ప్రదక్షిణగా మారియమ్మన ఆలయాన్ని దాటి మార్గంలో ఉన్న సునకాలు, కోతులు ఆశ్చర్యంతో మనల్ని చూస్తూ ఉండగా ప్రదక్షిణగా నైరుతి లింగాన్ని చేరుకుని ఇక్కడే సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాను. ఇప్పటి వరకు అరుణగిరికి 2వ అంగ ప్రదక్షిణను ఆచరించాలనే సంకల్పం ఏ విధంగా వచ్చిందో అంగ ప్రదక్షిణలో కొన్ని అనుభవాలని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణగిరికి చేసే 2వ అంగ ప్రదక్షిణ యొక్క విశేషాలని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.
శివనిధి